హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం యురేకా ఫోర్బ్స్ వాళ్ళ రోబో వాక్ అండ్ మాప్ వాక్యూమ్ క్లీనర్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఈ మధ్యకాలంలో ఈ రోబో వాక్యూమ్ క్లీనర్స్ అనేవి చాలా ఎక్కువ పాపులర్ అని చెప్పేసుకోవచ్చు. సో అందుకోసమే ఇప్పుడు మనకు మార్కెట్లో హైయెస్ట్ సెల్లింగ్ బ్రాండ్ అంటే ఈ రోబో వాక్యూమ్ క్లీనర్ హైయెస్ట్ సెల్లింగ్ బ్రాండ్ ఇప్పుడు దీన్ని లాంచ్ చేసింది. అదే యురేకా ఫోర్బ్స్ అని చెప్పేసుకోవచ్చు. యురేకా ఫోర్బ్స్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు 39 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నారు, మార్కెట్లో రీసెర్చ్ చేస్తున్నారు. కస్టమర్ సెంట్రిక్స్ ప్రోడక్ట్ని మార్కెట్లో తీసుకొని రావడంలో వీళ్ళు చాలా ముందుంటారని చెప్పేసుకోవచ్చు. అందుకోసమే ప్రతిసారి వీళ్ళు ఇండియన్ హోమ్స్కి తగ్గట్టు రకరకాల ప్రోడక్ట్స్ని మార్కెట్లో తీసుకొస్తూ ఉంటారు. ఈ కస్టమర్ని దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చిన ప్రోడక్టే రోబో వాక్ అండ్ మాప్ అని చెప్పేసుకోవచ్చు. ఈ మధ్య లాక్డౌన్ పెట్టిన తర్వాత చాలామంది చాలా పనులు అనేవి ఇంట్లో నుంచే చేసుకుంటున్నారు. సో అటువంటి బిజీ షెడ్యూల్లో నుంచి మళ్ళీ హోమ్ క్లీనింగ్ కోసం టైం తీయాలి అని అంటే కొంచెం కష్టం అని చెప్పేసుకోవచ్చు. సో అటువంటప్పుడు మనకు ఈ రోబో వాక్యూమ్ క్లీనర్స్ అనేవి చాలా యూజ్ అవుతాయని చెప్పేసుకోవచ్చు. సో ఇక్కడ 3 రకాల పనులు చేస్తుంది. స్వీపింగ్ చేస్తుంది, మాపింగ్ చేస్తుంది, దాంతోపాటే శానిటైజ్ కూడా చేస్తుంది. ఒక దాంతో 3 పనులు అని చెప్పేసుకోవచ్చు. సో మన ఇండియన్ హోమ్స్ గురించి మాట్లాడినట్టయితే వెస్టర్న్ హోమ్స్తో పోల్చుకున్నట్టయితే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోబో వాక్యూమ్ క్లీనర్ వీళ్ళు డిజైన్ చేశారు. సో ఇప్పుడు ఈ రోబో వాక్యూమ్ క్లీనర్ మార్కెట్ గురించి మాట్లాడినట్టయితే చాలా ఫాస్ట్గా ఇండియాలో గ్రో అవుతుందని చెప్పేసుకోవచ్చు. సో మరి ఇటువంటి ప్రోడక్ట్ని మనము ఏ కంపెనీ దగ్గర నుంచి పర్చేస్ చేయాలి అంటే ఆబ్వియస్లీ యురేకా ఫోర్బ్స్ అని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫటాఫట్ ఈ బాక్స్ని ఓపెన్ చేసి దీని లోపల వీళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేశారు, దాంతోపాటు దాన్ని ఎలా అటాచ్ చేసుకోవాలి, దాంతోపాటు దీన్ని యూజ్ చేసి మనం ఎలా స్వీపింగ్ చేయొచ్చు అనే దాని గురించి అయితే చూసేద్దాం. సో ఫ్రెండ్స్, మరి బాక్స్ గురించి మాట్లాడినట్టయితే ఫోర్బ్స్ రోబో వాక్ అండ్ మాప్ అని చెప్పేసి అయితే ఇచ్చేసేసారు. దీనిపైన మనకి ఇంటెలిజెంట్ డాకింగ్ రోబోటిక్ ఆటోమేటిక్ రిటర్న్ టు ఛార్జింగ్ డాక్ వెన్ ద బ్యాటరీ లో అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. అంటే బ్యాటరీలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది వెళ్ళి ఛార్జింగ్ డాక్ అయితే వెళ్ళి ఛార్జింగ్ చేసేసుకుంటే, దాంతోపాటు దీనిలో మనకు 3 స్టేజ్ క్లీనింగ్ యాక్షన్ ఉందని చెప్తున్నారు. అంటే మనము దీన్ని డ్రై క్లీనింగ్ చేయొచ్చు, వెట్ మాప్ అండ్ పవర్ఫుల్ యూవీ క్లీనింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది సూపర్ ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే దీనిలో మల్టిపుల్ క్లీనింగ్ మోడ్స్ ఉన్నాయని చెప్తున్నారు. అంటే మన నీడ్స్ ఆధారంగా అయితే మనం దీన్ని క్లీన్ చేసేసుకోవచ్చు. దాంతోపాటు ఇది మనకు స్వీప్స్, మాపింగ్ అండ్ డిస్ఇన్ఫెక్ట్స్ అని చెప్పేసి అయితే బాక్స్ బ్యాక్ సైడ్ ఇచ్చేసేసారు. సో దీనిలో మనము డిఫరెంట్ సర్ఫేసెస్ మీద క్లీన్ చేయించవచ్చు. వుడ్, మార్బెల్, కార్పెట్ ఇటువంటి చాలా వాటి మీద అయితే మనం దీన్ని క్లీన్ చేయించవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనిపైన ఈ సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని అయితే బ్రేక్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక స్టిక్కర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. డియర్ హఫీజ్, వెల్కమ్ టు యురేకా ఫోర్బ్స్ ఫ్యామిలీ అని చెప్పేసి. సో ఈ స్టిక్కర్ని మనం అయితే ప్రజెంట్ చింపేసేసి దీని లోపల ఏముంది అనేది అయితే చూపిస్తానని చెప్పాను కదా. సో ఇక్కడ పై వైపు కూడా ఒక స్టిక్కర్ని ప్రొవైడ్ చేశారు. ఈ స్టిక్కర్ని అయితే నేను ఇలా రిమూవ్ చేసేసాను, అంటే సీల్ని అయితే రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసుకున్న తర్వాత సో దీన్ని ఇలా ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన వెంటనే పై వైపే యూజర్ మాన్యువల్, దాంతోపాటు దీనికి సంబంధించిన ఒక పార్ట్ని ప్రొవైడ్ చేస్తారు. దీన్ని ఓపెన్ చేస్తాం. మళ్ళీ దీన్ని ఓపెన్ చేసిన వెంటనే లోపల వైపు మనకి ఇంకొన్ని గ్యాడ్జెట్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో దానిలో భాగంగా మనకు దీని యొక్క రిమోట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ రిమోట్ గురించి కూడా మనం మాట్లాడదాం. దీని సైడ్ గురించి చేసినట్టయితే దీని లోపల వైపు మనకు ఈ వాక్యూమ్ క్లీనర్ని అయితే ప్రొవైడ్ చేశారు. లోపల వైపు దీన్ని మాపింగ్ చేసుకోవడానికి అనుకుంటా ఎక్స్ట్రా పేర్స్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో కింద మాపింగ్కి స్టిక్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు లోపల వైపు మనకు ఈ వీల్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని అయితే మనం అటాచ్ చేయాలి. ఒక 4 వీల్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే ఇది మనకు డస్ట్ కోసం యూజ్ చేసే ఫిల్టర్ అనుకుంటా. దాంతోపాటే ఇక్కడ ఒక ఛార్జింగ్ అడాప్టర్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఛార్జింగ్ డాక్ని అయితే ప్రొవైడ్ చేశారు. అంతే ఫ్రెండ్స్, ఇక ఈ బాక్స్లో అయితే ఏం లేవు. వీటన్నిటి మనం అటాచ్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మరి వాక్యూమ్ క్లీనర్ గురించి మాట్లాడినట్టయితే గ్లాసీ ఫినిష్ తోటి చాలా అట్రాక్టివ్గా బ్లాక్ కలర్లో అయితే కనిపిస్తుంది. సో దీనిపైన మనకు ఒక పవర్ ఆన్ బటన్ అయితే ఇచ్చారు. అయితే దీన్ని ప్రెస్ చేసిన వెంటనే మనకి ఏం జరగదు. కాకపోతే ఇటు సైడ్ మనకు పవర్ ఆన్ చేసుకోవడానికి ఒక బటన్ ప్రొవైడ్ చేశారు సార్. దీన్ని మనం ప్రెస్ చేస్తే ఇది ఆన్ అయిపోద్ది. ఇక్కడ మనకు బ్లూ కలర్ లైట్ రావడం కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనం ప్రెస్ చేసినట్టయితే దీని లోపల వైపు మనకు డస్ట్బిన్ ప్రొవైడ్ చేశారు. సో ఈ డస్ట్బిన్తో మనము ఈ కలెక్ట్ చేసుకున్న చెత్త ఏదైతే ఉంటుందో అంటే మొత్తం మనకు ఫ్లోర్ మీద నడుచుకుంటూ డస్ట్ని కలెక్ట్ చేస్తానట్టు. సో అదంతా దీనిలో స్టోర్ అయిపోద్ది. సో దాంతోపాటే ఇక్కడ మనకు దీనికి సంబంధించిన ఫిల్టర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో డస్ట్ని మనము ఫిల్టర్ చేయడానికి. దాంతోపాటు దీన్ని క్లీన్ చేసుకోవడానికి కూడా బ్రష్ టైప్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దీన్ని మనం ఓపెన్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా ప్రెస్ చేసి దీన్ని మనం ఓపెన్ చేసేసి దీని లోపల ఉన్న డస్ట్ ఏదైతే ఉంటుందో డస్ట్ మొత్తాన్ని మనం ఈజీగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. నేను క్లీన్ చేసి కూడా మీకు చూపిస్తాను. సో మళ్ళీ దీన్ని ఇన్సర్ట్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఉంటుంది, పెద్ద కష్టమైన పని అయితే ఏం కాదు. సో ఇలా ఈజీగా అయితే మనం దీనిలో ఇన్సర్ట్ చేసేసి దీన్ని ప్రెస్ చేసిన వెంటనే ఇది క్లోజ్ అయిపోద్ది. దాంతోపాటే ఇక మనం ఈ వాక్యూమ్ క్లీనర్కి
కింది వైపు చూసుకున్నట్టయితే ఈ రోబో వాక్యూమ్ క్లీనర్ కింది వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ వీల్స్ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు వీటిని కూడా నేను స్టిక్ చేశాను చూసారా. సో ఇవి మనకు 2 పేర్స్ ఇచ్చారని చెప్పాను కదా. సో దీనిపైన మనకి ఇది లెఫ్ట్దా, దాని తర్వాత వచ్చేసి రైట్దా అని చెప్పేసి మెన్షన్ చేసి ఇస్తారు. సో ఇక్కడ కూడా మనకు ఎల్ తర్వాత వచ్చేసి ఆర్ అని మెన్షన్ చేసి ఇస్తారు. సో దీని ఆధారంగా అయితే మనం దీన్ని పెట్టేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటే మనం ఒకవేళ మాపింగ్ చేసుకోవాలి అనుకుంటే దానికి దీన్ని అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో దీంట్లో మనం వాటర్ పోసుకోవాల్సి ఉంటుంది. వాటర్ పోసుకోవడానికి ఇక్కడ మనకు దీన్ని ఓపెన్ చేసేసి దీనిలో మనం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత దీనిలో మనకు ఒకటి మైక్రోఫైబర్ క్లాత్ కూడా ప్రొవైడ్ చేశారు. సో దీనిలో మనకు ఒకటి ఎక్స్ట్రా క్లాత్ని కూడా ప్రొవైడ్ చేశారు. మనం ఇది పాడైపోతే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ప్రొవైడ్ చేశారు. దీన్ని మనము దీనికైతే పెట్టాల్సి ఉంటుంది. సో ఇలా పెట్టడం కూడా చాలా సింపుల్ ఉంటుంది. ఇక్కడ మనకు ఇలా అటాచ్ అయిపోయే విధంగానే దీన్ని ప్రొవైడ్ చేశారు కాబట్టి ఈజీగా అయితే దీనిపైన మనం దీన్ని ఇలా స్టిక్ చేసేయచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయితే దీన్ని మనం ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు మాపింగ్ చేసుకోవాలి అనుకుంటే మాపింగ్ చేసేటప్పుడు ఇక్కడ హోల్స్ ప్రొవైడ్ చేశారు చూసారా. సో ఈ హోల్స్లలో అయితే దీన్ని మనము ఇలా ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఇన్సర్ట్ చేసేస్తే ఇది మనకు మాపింగ్ చేయడం స్టార్ట్ చేసేస్తాను. దానికంటే ముందు దానిలో అయితే మనము నీళ్ళని నింపుకోవాలి. దీన్ని ఇలా మనం ఓపెన్ కూడా చేసుకోవచ్చు. సరే మనకు మాపింగ్ అవసరం లేదనుకున్నప్పుడు. నెక్స్ట్ ఒకసారి నేను మీకు ఇప్పుడు క్రీపింగ్స్ కూడా చూపిస్తాను. దానికంటే ముందు దీనిలో మనకు ఒక ఇంపార్టెంట్ ఐటమ్ కూడా ఉంది. అదేంటి అంటే ఈ రిమోట్ అని చెప్పేసుకోవచ్చు. ఓకే, సో ఈ రిమోట్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు చూడండి దీనిలో ఆన్ ఆఫ్ చేయడానికి బటన్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ నుంచి కూడా మనం డైరెక్ట్ ఆన్ ఆఫ్ చేయొచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు డిఫరెంట్ మోడ్స్ని అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో డిఫరెంట్ మోడ్స్లో అయితే మనం దీన్ని క్లీన్ చేసుకోవచ్చు. డిఫరెంట్ అంటే 4 మోడ్స్ని ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటే ఇక్కడ మనకు స్పాట్ అన్న వెంటనే ఇది ఎక్కడుందో అక్కడ సౌండ్ చేయడం స్టార్ట్ చేసేస్తుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. దాంతోపాటే ఇక్కడ ప్లాన్ కూడా చేసుకోవచ్చు, అంటే షెడ్యూల్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇది వచ్చేసి హోమ్ అన్నట్టు. హోమ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే దీని ఛార్జింగ్ డాక్ని వెతుక్కుంటూ వెళ్ళేది ఛార్జింగ్ అయిపోద్ది అని చెప్పేసుకోవచ్చు. ఒకసారి నేను మీకు క్లీన్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఛార్జింగ్ డాక్ని కూడా కనెక్ట్ చేసి పెట్టేసాను. సో కనెక్ట్ చేసి పెట్టేసి ఇక్కడ మనము పవర్ ఆన్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ నేను రోబో వాక్యూమ్ క్లీనర్ పెట్టాను కదా, దీనిలో మనకు ఛార్జింగ్ అయిపోయిన వెంటనే అక్కడికి వెళ్ళేది ఆటోమేటిక్ అటాచ్ అయిపోద్ది అన్నట్టు. ఫ్రెండ్స్, దీన్ని మనం ఆన్ చేసిన వెంటనే ఇది స్వీప్ చేయడం స్టార్ట్ చేసేస్తుంది. మనకు ప్రతి ఎడ్జ్ని కూడా ఇది స్వీప్ చేస్తుందని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ నేను కొన్ని రైస్ని పడేసాను. సో ఈ రైస్ని కూడా ఇది ఎలా స్వీప్ చేస్తుంది అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఓన్లీ రైస్ అనే కాకుండా మనం ఏదైనా టీ పొడి కానివ్వండి, లేకపోతే ఇంట్లో కిచెన్లో చాలా రకాల వస్తువులు కింద పడిపోతుంటాయి సరే, అటువంటి వాటిని కూడా ఇది ఈజీగా క్లీన్ చేయగలుగుతుంది. దీంతోపాటు ఇది డిఫరెంట్ సర్ఫేసెస్ని కూడా క్లీన్ చేస్తుంది. కార్పెట్స్ అయినా కానివ్వండి, వుడ్ అయినా కానివ్వండి, మార్బుల్ అయినా కానివ్వండి, టైల్స్ అయినా కానివ్వండి, దీనికి ఏ సర్ఫేస్ ఉన్నా పర్లేదు, అన్ని సర్ఫేసెస్ మీద అయితే ఈజీగా క్లీన్ చేయగలుగుతుంది. దాంతోపాటు ఈ రోబో వాక్ అండ్ మాప్లో స్మార్ట్ సెన్సార్స్ని ప్రొవైడ్ చేశారు. దీని కారణంగా ఫర్నిచర్ ఎక్కడుంది, ఆబ్స్టికల్స్ ఎక్కడున్నాయి అనేది ఇది ఆటోమేటిక్ గుర్తిస్తుంది అన్నట్టు. మనం ఫర్నిచర్ని మూవ్ చేయాల్సిన అవసరం లేకుండానే ఇది క్లీన్ చేసేస్తుంది. జనరల్గా ఫ్లోర్ మీద వాటర్ పడిపోతూ ఉంటుంది చూసారా, కొన్నిసార్లు సూప్ కూడా పడిపోతూ ఉంటుంది, చట్నీ కూడా పడిపోతూ ఉంటుంది. అటువంటి వాటిని కూడా ఇది క్లీన్ చేయగలుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇది ఓన్లీ వాక్యూమింగ్ అండ్ మాపింగ్ చేయడమే కాకుండా శానిటైజ్ కూడా చేస్తారు అన్నట్టు ఫ్లోర్స్ని. సో దీన్ని మనము యూవీ యాక్షన్ అంటూ ఉంటాం. సో దాంతోపాటు ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే రిమోట్ని ప్రొవైడ్ చేశారు చూసారా. సో ఈ రిమోట్ ఆధారంగా మనం ఇప్పుడు దీన్ని బ్యాగ్ తెప్పించుకోవాలనుకోండి, బ్యాగ్ కూడా తెప్పించుకోవచ్చు అన్నట్టు. అంటే ఆటోమేటిక్ అదే క్లీన్ చేస్తుంది. లేదు మనకు ఏదైనా బై మిస్టేక్ పోతుంది అనుకున్నప్పుడు ఇప్పుడు నేను దీన్ని ఇలా ప్రెస్ చేస్తే ఈ రిమోట్లో దాని ఆధారంగా అది మూవ్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. సో ఇలా మనం ఈజీగా ఎడ్జెస్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఛార్జింగ్ అయిపోతే అది ఆటోమేటిక్ ఛార్జింగ్ డాక్ని వెతుక్కుంటూ వెళ్ళి ఆటోమేటిక్ అదే ఛార్జింగ్ పెట్టేసుకుంటుంది. మనం దీన్ని మాన్యువల్గా చేతితో తీసి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మరి దీనిలో ఉన్న చెత్తను మనం తీసి చూద్దాం. సో దానికోసం దీన్ని మనం ఇలా ఓపెన్ చేసిన తర్వాత దీని లోపల వైపు మనకు ఈ డస్ట్బిన్ ఉంటుందని చెప్పాను చూసారా. సో ఈ డస్ట్బిన్ అయితే మనం ఓపెన్ చేసేస్తే దీనిలో మనకు ఆల్రెడీ ఈ రైస్ అనేది కనిపిస్తుంది చూడండి. సో దీన్ని మనం ఇలా ఓపెన్ చేసినా కూడా మనకు దీనిలో కలెక్ట్ అయిపోయిన డస్ట్ మొత్తం ఇక్కడ కనిపించేస్తుంది. సో దీన్ని అంతటిని మనం ఈజీగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, దీనిలో ఇంత డస్ట్ని అయితే ఇది కలెక్ట్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓన్లీ రైస్ అనే కాకుండా దీనిలో చాలా రకాల డస్ట్ని అయితే ఇది కలెక్ట్ చేసింది. సో దీన్ని అంతటిని అయితే మనము డస్ట్బిన్లో పడేయవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి మాపింగ్ చేసుకోవడానికి ఇక్కడ మనకు చిన్న హోల్ ప్రొవైడ్ చేశారు చూసారా ఈ మాపింగ్ దాంట్లో. సో దీనిలో అయితే మనం ఇలా వాటర్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ వాటర్ని అయితే నింపుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసేసి మనం దీన్ని దానికి స్టిక్ చేసేద్దాం. సో దీనికి నేను దీన్ని అటాచ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. అటాచ్ చేసేసి ఇక్కడ నుంచి ఇక్కడ మనకు ఇది మాపింగ్ కూడా చేస్తాను అన్నట్టు. సో దీనిలో నేను రిమోట్లో ప్రెస్ చేస్తున్నాను, ఆన్ చేసిన వెంటనే అది మాపింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇందులో మనకు ఆటో క్లీనింగ్ మోడ్, స్పాట్ క్లీనింగ్ మోడ్, ఎడ్జ్ క్లీనింగ్ మోడ్, షెడ్యూల్ మోడ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. సో దాన్ని మనము మన రిమోట్ యూజ్ చేసి
సెట్ చేసేసుకోవచ్చు. సో ఎక్కడైనా డస్ట్ ఎక్కువ ఉందని అనుకున్నారనుకోండి, మనకు రిమోట్లో స్పాట్ అనే బటన్ ఉంటుంది. దీన్ని మనం ప్రెస్ చేసిన వెంటనే అదే ప్లేస్లో రౌండ్గా తిరుక్కుంటూ క్లీన్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, దీనిలో మనకు మోడ్స్ ఉన్నాయి చూసారా. సో దీనిలో మనకు ప్రెస్ చేస్తూ ఉంటే మోడ్స్ అనేవి ఆటోమేటిక్ ఇక్కడ మీకు డిస్ప్లే అవ్వడం చూడొచ్చు. సో ఒక్కొక్క మోడ్ ఒక్కొక్కలాగా పనిచేస్తుంది. మనకు ఫస్ట్ ఏంటంటే ఆటో క్లీనింగ్ మోడ్, సెకండ్ది ఏంటంటే మోడ్ 2 ప్రెస్ చేసిన వెంటనే స్పాట్ క్లీనింగ్ అన్నట్టు. అంటే ఎక్కడైనా డస్ట్ కానీ ఏదైనా కానీ ఎక్కువ ఉందనుకోండి, సో ఆ ప్లేస్లో ఇది ఎక్కువగా క్లీన్ చేస్తుంది అన్నట్టు, రొటేట్ అవ్వకుంటూ. దాంతోపాటు ఇంకొకటి మనకు దీన్ని ప్రెస్ చేస్తే తాడు అన్నట్టు, ఇది ఎడ్జ్ క్లీనింగ్ మోడ్ అన్నట్టు. సో ఎడ్జ్లోకి వెళ్ళినప్పుడు బాగా క్లీన్ చేస్తుంది. మరి దీని వెయిట్ గురించి మాట్లాడినట్టయితే ఓన్లీ 3.4 kgs మాత్రమే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అయినా కూడా మనం దీన్ని ఎత్తి పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఛార్జింగ్ టైం గురించి మాట్లాడినట్టయితే 4.5 నుంచి 5 అవర్స్ వరకు ఇది టైం తీసుకుంటుందని చెప్పేసి అయితే అనుకోవచ్చు. ఇందులో మనకు 2400 mAh బ్యాటరీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆరామ్గా ఇది మనకు ఒక 90 minutes పాటు క్లీన్ చేసేస్తా అని చెప్పేసుకోవచ్చు ఒక్కసారి ఛార్జ్ చేసిన తర్వాత. సో ఫ్రెండ్స్, చూసారు కదా దీనికి సంబంధించిన డెమో. సో దీని గురించి మాట్లాడినట్టయితే మనకు 3-in-1 లాగా ఇది పనిచేస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఒకటి మాపింగ్ చేస్తుంది, ఎలాగో మన స్వీపింగ్ ఉంది, దాంతోపాటే శానిటైజ్ కూడా చేస్తుంది. సో దీని వారంటీ గురించి మాట్లాడితే మీకు ఇది 1 year వారంటీ తోటి వస్తుంది. దీన్ని మీరు Amazon.comలో నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటు మీరు ఒక డెమోని కూడా డైరెక్ట్ వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళేసి బుక్ చేసేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఈ వాక్యూమ్ క్లీనర్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.